వశిష్ఠు గౌతమ జాబాలి కశ్యప కల్వవా యుగవడి మధునాడు ఉదయకాలమున కరుడను గనగచ్చిరఖిలలోదకము చేతో నిర్మల శిష్టు వశిష్ఠు గౌతమ జాబాలి కశ్యప కల్వవామదేవాసులౌ వరమునీశ్వరుడు సామాజి బహువేద చతుర బోధకుల భరతుండు రక్షించి భయభక్తులప్ప పరమ సమ్మదవచో భంగుల కరసి శ్రీరామునకు అభిషేకంబు చేయుడారూఢ నియతితో పలుకువాను ఊని మంగళతూర్యములు రోయుతుండ జానకీ రాముల చదురొప్పజెక్కి రమణీయతరమైన రత్నపీఠమున కొమరొప్ప ఇరువుల కూర్చుండమనకి మానిక వేదొక్క మంత్రి పూర్వకముగా నభిషేకంబకరమర్చిజేయ ఆ రామునౌదన నా పూర్ణవాదిధార దగ్గరు నభుడు జగ చూడనొక్కే ఆ నిర్వాణుడు గంధర్వులు అప్సరసులు పార్వతీ సహితుడై ప్రనుచింపనొచ్చే ఎట్లుండారు రా రామచంద్రుడు అంటే పార్వతీ సహితుడై ఈశ్వరుని మాదిరిగా ఉన్నాడు. పార్వతీ ఒక దృశ్యములో ఒక్క చూపులో భక్తభద్రుడైనప్పుడు ఆ హరి పాదముల ముట్టి ఆర్థికంగా ఆయన యొక్క పాదములలో ముట్టి భూతలములకు వచ్చినట్టుగా ఉన్నట. ఆయన యొక్క పాదముల కల్లా చూస్తే ఆ గంగా ప్రవాహము కరుణ అనేటువంటిది వస్తా ఉందంటే వెలుగు వలువుగా. ఎక్కడ వచ్చి నారాయణప్ప కదా ఇట్లా పరిచించి రామ భూముల అనగుడకు లెక్కలేనటువంటి యొక్క వజ్ర వైఢూర్యములు ఇవన్నీ కూడా వారి కుమారుడు అంగదుడికి సత్కారించినారు. ఆ అంగదుడికి ప్రత్యేకంగా ఇచ్చినారు. ఎందుకు? అంగదుడిని రాయభారం వచ్చినాడు శ్రీరాముడు. అక్కడ పోయి నేను ఏం మాట్లాడేది మహానుభావ రామచంద్ర అన్నాడు. ఏం చెప్పినాడు శ్రీరామచంద్రుడు? రాయభారం అనేటువంటిది ముఖ్యము. మనము వాడికి చెప్పి అతను నిరాకరిస్తే తదుపరి యుద్ధం చేయాలి. ఇది నా ధర్మం. ఒక సమయం శరణుని వచ్చా కాపాడవలసినటువంటి యొక్క దయారసం అనే గుణము నాకు ఒక ఘనత ఉందయ్యా, ఆ కంకణం ఉంది నాకు. పోయి అక్కడ చెప్పమని ఏం చెప్పమన్నాడు? ఎనకొండకు రాముడి జతను జంచినాడను మంగళా, ఎనకొండకు రాముడి జతను జంచినాడను మంగళా, ఎనసుగా అవస్థాయితో నిలుంపగలడు మంగళా. ఎనకురుడు శ్రీరామచంద్రుడు వచ్చినాడు. అదే యునుకులములో సూర్యవంశంలో పుట్టబడినటువంటి యొక్క సుగ్రీవుడు స్నేహమైనాడు. అమక్షావళి 72,000 వరకు కపి సైన్యము లెక్కలేనటువంటి యొక్క కపిబలముతో సహా ఒకడే కాదు వచ్చేది. ఈ విధంగా వస్తారు, నిన్ను చంపుతారు. కాచే కొన్నట్టి వలములు దర్శనను మోయంగదా. తాత ఆ బ్రహ్మదేవుని దగ్గర వరమడిగేటప్పుడు తప్పైందని చెప్పు, అది కూడా జ్ఞాపకం చెయ్యి. కాచే కొన్నట్టి వలములు దర్శనను మోయంగి మతి భక్తి మతి సౌభాగ్యం ముఖాంతి పుత్రుడు కనుక నీవని ప్రేమ కౌగిక చేర్చి జీవింప రఘుకులాధిపుడు వేడుకులగా
భోజనాలను సకల బంధముల అనుకుల రవిజాతులైన వానరులకు